ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 133వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. 133వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. సహోదరులు ఐక్యత. ఈ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము చూడగలము. ఎందుకనగా క్రీస్తులో ఐక్యత, సంఘములో ఐక్యత, సమాజంలో ఐక్యత, కుటుంబంలో ఐక్యత. ఈ యొక్క ఐక్యత కలిగి ఉండటం వలన ఎంతో ఆశీర్వాదము, దీవెనలు కలుగుతూ ఉంటున్నాయని ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అవును ప్రియులారా, సహోదరులు ఐక్యతగా ఉంటే ఐక్యమత్యమే మహాబలము అన్న ఒక లోకోక్తి ఉంటున్నది. ఐక్యంగా మనము ఉండి సాతాన్ని పోరాడేటువంటి వారిగా మనం ఉండాలి. సంఘ ఐక్యత, కుటుంబ ఐక్యత, సమాజ ఐక్యత, ఈ యొక్క ఐక్యత ఉన్నట్లయితే మనము సాతాన్ని జయించేదానికి శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అవును ప్రియులారా, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ ఈ యొక్క ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యంగా మనము ఎంచదగినటువంటి మాటగా మనం ఆలోచన చేయాలి. ఎందుకనగా ఐక్యత లేకపోతే ఏం సాధించలేము. సంఘము ఐక్యముగా కూడి ప్రార్థించినప్పుడు సరసాల బద్దలైపోయేసి ఐక్యంగా ప్రార్థించటం, ఐక్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం. దావీదు తన వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క కీర్తన రచిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా ఐక్యంగా ఉన్నట్లయితే, ఐక్యత కలిగి జీవించినట్లయితే కలిగేటువంటి ఆశీర్వాదాలు సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వల్లే ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ రీతిగా ఉంటాయి. హెర్మోను కొండపైన మంచు వల్లే నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండి వలనని యెహోవా సెలవిస్తూ ఉంటున్నాడు. ఐక్యంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మంచు వలె ఉంటూ ఉంటున్నది. ఆశీర్వాదము శాశ్వత జీవము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనము చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘంలో ఐక్యంగా మనం జీవిస్తూ ఉంటున్నామా? కుటుంబంలో ఐక్యంగా మనం ఉంటున్నామా? సమాజంలో ఐక్యంగా ఉంటున్నామా? ఐక్యత కలిగి ఉండటం వలన అనేక గొప్ప కార్యాలను మనం చూడగలం, అనేక గొప్ప దీవెనలు మనం చూడగలం. ఒంటరిగా ఉండి మనం ఏమీ చేయలేము. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉంటున్నాడు, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. సహోదరులు నేటి సంఘాల్లో కానీ మనం గమనించినట్లయితే ఐక్యత లేదు. కుటుంబాల్లో చూసినట్లయితే భార్యాభర్తలకి ఐక్యత లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి ఐక్యత లేదు. సమాజంలో ఐక్యత లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తుంటున్నాం. కానీ దేవుడు ఉదయకాల సమయంలో మనకిస్తుంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంతో సంతోషము, ఎంతో సమాధానము. ఐక్యంగా ఉంటే శాశ్వతమైనటువంటి జీవము, నిత్య సంతోషము దొరుకుతూ ఉంటుందని ఈ యొక్క మాటలోనే సారాంశంగా ఉంటుంది. అవును ప్రియరా, మనమందరం కూడా ఐక్యతగా మనం జీవించి దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.